ఇప్పుడు ఇదేమవుతుందంటే 1 ఈ -5 -6 -5 -6 ఓకేనా, రెండు సేమ్ సైన్స్ ఉన్నాయి. ఇవి రెండు సేమ్ సైన్స్ ఉన్నాయి. 1 అలాగే ఉంచల్లా, అంతేగాని 1లోంచి 5 లెస్ చేయకూడదు ముందే. ఓకే, should add these two values. In any numerical expression, first you have to do that addition. Which numbers I have to add? Those numbers which having that same sign should add them. ఇది ఒక న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అనుకోవాలి. ఇందులో ఈ 2 సైన్స్ సేమ్ సైన్స్ ఉన్నాయి, వాటిని యాడ్ చేసుకోవాలి. -11 1 -11 ఇట్లా ఆపోజిట్ సైన్స్ వచ్చాయి. ఒక -11 ఒక +1, ఇది -10. ఇట్లా ఆపోజిట్ సైన్స్ వస్తే సబ్ట్రాక్షన్, దీని వాల్యూ -10. మిగతా కనుక్కుండేసండి P2 P3 వాల్యూస్. రైట్, నాకు కనుక్కొని వాల్యూ చెప్పాలా తొందరగా, ఇప్పుడే, నవ్ ఇట్సెల్ఫ్, త్వరగా. P(2) is equals to -12, sir. -12 4 రాంగ్ మా, P(2) నా, ఓకే రైట్, కరెక్ట్. అది +4 10 16, రైట్, కరెక్ట్, రైట్, వెరీ గుడ్. P(3) వాల్యూస్ కనుక్కొని చూద్దాం. P(3) P(3) కనుక్కున్నారా? ఎంత వచ్చింది? P(3) -12 only, sir. -12 ఓన్లీ. అవును, ఎందుకు? 3² అంటే 9, 3² అంటే 9, 5 × 3 5 3s 15 -6 అంటే ఇది 9 -15 -6 -21 అవుతుందా? -21 + 9 ఎంత అవుతుందనా? 12 ఓన్లీ, -12. ఎస్, ఈజ్ ద రైట్ ఆన్సర్. వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ ఇంకొన్ని ఇస్తాను, చేయండి మీరు. నోట్ చేసుకోండి. వాల్యూస్ కనుక్కుండేది నేర్చుకోండి. ఇది హోంవర్క్, ఇవి హోంవర్క్ ఇస్తున్నా, చేయాలి. ఇది హోంవర్క్. ఫస్ట్ వన్, P(m) is equals to m square minus 3m plus 1 అయితే m square minus 3m plus 1 అయితే then find P of -1 and P of 1. P of -1 and 1. -1 substitute చేయాల. Next one, second question. P of x is equals to x² minus 4x plus 3. Then find P of 0, P of 1, P of 2 and P of 3. ఈ వాల్యూస్ కనుక్కోవాలి. నెక్స్ట్ third question. Check whether -3 and 3 are the zeros of the polynomial x² -9. మీకు ఒకటి గమనించండి, మీకు జీరో ఆఫ్ ద పాలినామియల్ అనే కాన్సెప్ట్ చెప్పలేదు నేను, అదొక్కటి నోట్ చేసుకోండి, అయిపోతుంది ఈ కాన్సెప్ట్. నెక్స్ట్ లాస్ట్ వన్, జీరో ఆఫ్ ఎ పాలినామియల్. అవి హోంవర్క్, అవి జీరో ఆఫ్ ఎ పాలినామియల్ నాకు చేసి పోస్ట్ చేయాల గ్రూప్ లో.